నమస్కారం అండి. నమస్తే. సో నైట్ ఇండియా గెలిచింది కదా, అవును, సో ఎలా అనిపిస్తుంది? ఇండియా గెలిచింది. ఆ, గెలిచింది సంతోషపడాలి, లేకపోతే ఏదో స్వీట్లు తెచ్చుకోవాలి, తినాలి, అవి చేయాలి. కానీ ఈ కుర్రకారం మొత్తం ఇండియా గెలిచిందనే. కాకపోతే మనోళ్ళు కూడా చాలా మంది గెలవరని కూడా బెట్టింగ్లు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మన ఇండియా గెలిచింది. మన ఇండియా ఎప్పుడైనా గెలుతుంది. ఇండియా ఇండియా. కాకపోతే ఆ ట్యాంక్ బండి కాడ ఈ పిల్ల కుర్రాళ్ళు అందరూ తాగి సీసాలు అలా ఎవరు చచ్చిపోతారో తెలియదు. మరి గెలిచిన వాళ్ళందరూ మరి ఇలా పానాలు తీసుకురాడు కదా. అలా కాకుండా ఏదో చేసుకోవాలి కానీ మామూలుగా పార్టీ చేసుకోవాలి కానీ పోలీసు వాళ్ళకు వాళ్ళకు నువ్వు చేయకూడదు కదా. చాలా తప్పుగా అది గెలిచిందని వీడు సీసాలన్నీ బలగొడితే మరి అక్కడ ప్రజలు అందరూ పార్క్ అంటే అందరూ వస్తారు. మరి అందరు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఏదన్నా గాయాలు అయిపోతాయి, ఎవరు ప్రాణాలు పోయినా అది బాగుండదు. కుర్రకారే గానీ ఇండియా గెలిచిందంటే ఆ హై మూమెంట్ ఉంటది. వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుంటుంది, పోలీసు వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగినయొద్దు. ఎవరికి ఇబ్బంది కలగకుండా వాళ్ళ సంతోషం వాళ్ళకు ఉంటది. మన ఇండియా గెలిచిందని కానీ ఎంతవరకు చేసుకోవాలో అంతవరకు చేసుకోగానే ఇబ్బంది లేకుండా మంచిగా చేసుకుంటే, ఇప్పుడు మీరు కూడా మనోళ్ళే కదా, మన తెలంగాణ పిల్లలేనా. అలా చేసుకోకుంటే బాగుంటది. ఎందుకంటే తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన దాకా కళ్ళల్లో ఒత్తుకుని ఎప్పుడు నా కొడుకు వస్తాడా అని చూస్తాడు. ఎప్పుడు వస్తాడా అని అనుకోకుండా వాళ్ళ బాధలు లేకుండా మీరు ఇళ్ళకి చేరుకుంటే, అలా కాకుంటుంటే ఏ తల్లిదండ్రైనా చూచేటోళ్ళకైనా బాగుంటదని అనుకుంటున్నాం మేము. సో గెలవడం మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగానే మన ఇండియా వస్తే మనకు మంచిది కదా. మొత్తం భయపడ్డారు, రాదన్నారు అసలు. ఎవరు బెట్టింగ్లు చాలా మంది పెట్టుకున్నారు దీంట్లో. కానీ మన ఇండియా వచ్చింది, అందరికి సంతోషమే. నేను ఇక మీలాంటి పిల్లలకైతే ఇంకా సంతోషమే, మాలాంటి వాళ్ళకైనా సంతోషంగా ఉంటది. మన ఇండియా గెలవాలని చూస్తాం, మనమే గెలవాలని చూస్తాం. కానీ మనది ఓడిపోతే మన మొఖాలు కింద ఉంటాయి, వాళ్ళ మొఖాలు పైన ఉంటాయి. మన వాళ్ళు ఎప్పుడు మన ఇండియా పైకెత్తుకొనే ఉండాలి, ఎప్పటికట్లనే వాళ్ళు గెలవాలి మన ఇండియా. ఓకేనా?